హలో, ఇట్స్ మీ ఈశ్వర్ సాయి. మళ్ళీ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ బద్రీనాథ్ యాత్రలో ఈ అద్భుతమైన హిమాలయాల సాక్షిగా మన జీవితానికి సంబంధించిన ఒక చిన్న కానీ ఎంతో విలువైన విషయం గురించి మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. జీవితంలో మనం అందరినీ ప్రేమిస్తాం, అందరి కోసం ఆలోచిస్తాం, కానీ చాలాసార్లు మనల్ని మనం ప్రేమించడం మాత్రం మర్చిపోతాం. ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీరు మీకే తోడుగా ఉండలేకపోతే ఈ ప్రపంచంలో ఎవరు ఆ ఖాళీని పూర్తిగా నింపలేరు. ఈ పర్వతాలను చూడండి, ఇవి ఎవరి ప్రశంసల కోసం నిలబడవు. ఈ నదులు ఎవరి గుర్తింపు కోసం ప్రవహించవు. అవి తమ స్వభావాన్ని మార్చుకోకుండా నిశ్శబ్దంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. మన జీవితము అలాగే ఉండాలి. ఇతరులను ప్రేమించండి, కానీ మీ విలువను కోల్పోయేంత కాదు. అందరికీ మంచిగా ఉండండి, కానీ మీ మనశ్శాంతిని కోల్పోయేంత కాదు. ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా బాధపడకండి. ప్రతి ఒక్కరూ మీ కథను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడికి మీ హృదయం తెలుసు, అది చాలు. దయ అనేది బలహీనత కాదు, అది మనిషిలో ఉండే అత్యంత గొప్ప శక్తి. చిరునవ్వును పంచండి, ప్రేమను పంచండి, మంచి మాటలను పంచండి, కానీ ఎప్పటికీ అనవసరమైన విషయాల కోసం, అనవసరమైన మనుషుల కోసం మీ నిజమైన వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే మనశ్శాంతి కంటే గొప్ప సంపద లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించడం కంటే గొప్ప విజయం లేదు. దేవుని నమ్మండి, మీ ప్రయాణాన్ని నమ్మండి, మీ జీవితాన్ని ప్రేమించండి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే ఈశ్వర్ సాయి ట్రావెల్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ప్రేమ, మీ ఆదరణే ఇలాంటి మరెన్నో హృదయాన్ని తాకే వీడియోలు తీసుకురావడానికి నాకు ప్రేరణ. ఓం నమో నారాయణాయ. జై బద్రీ విశాల్.